హాయ్ అండి అందరికీ. అయితే ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో రెగ్యులర్గా చికెన్ చేసే చికెన్ కర్రీ కాకుండా చికెన్తో నేను ఈరోజు పచ్చడి పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఎలా చేశాను, ఏమేమి యూజ్ చేశాను అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అయితే నేను ఇక్కడ 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ముందుగా ఆ చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడిగి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కలిపి పెట్టిన ఈ చికెన్ని అందులో వేసి వేయించాలన్నమాట. అయితే ఎక్స్ట్రాగా వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం యాడ్ చేయకూడదు ఆ కడాయిలో పెట్టినప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసాం కదా, అదే ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత అదే కడాయిలో నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్ ఈ కడాయిలో వేసుకున్నాను. వేసి ఇప్పుడు ఈ పక్కన పెట్టాం కదా వేయించిన పీసెస్, అవి కూడా ఇందులో వేసి డీప్ ఫ్రై చేయాలన్నమాట మంచిగా. అంటే పీస్ ఎర్రగా అవ్వకూడదు, గట్టిగా అవుతుంది పీస్ తినడానికి. అలా కాకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తీసేస్తే పీస్ మంచిగా మెత్తగా ఉండి బాగుంటుంది టేస్ట్. అయితే ఇలా చేసిన తర్వాత అలా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో అంటే 1/2 కప్పు, ఏ కప్పుతో అయితే నూనె తీసుకున్నామో ఆ కప్పుకి సగంగా అల్లం పేస్ట్, ఇంకా అంతే క్వాంటిటీలో కారం తీసుకోవాలి. ఈ కారం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సగంగా ఉప్పు తీసుకోవాలన్నమాట. అది తీసుకొని అవి కూడా ఈ ఆయిల్లో వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసి మంచిగా ఈ ఉప్పు కారం అనేది ఆ పీసెస్కి పట్టే వరకు కాసేపు ఉడికించాలన్నమాట. ఇదంతా సిమ్లో చేయాలి, స్టవ్ అనేది సిమ్లో పెట్టి చేయాలన్నమాట. అయితే ఇలా చేసిన తర్వాత పక్కన మనం దీంట్లో గరం మసాలా కొంచెం, ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పైన యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది. ఇక్కడ నేను కూడా గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసి పక్కన పెట్టేసి ఒక 40 మినిట్స్ తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు 1/2 లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేశాను. వేసుకోవచ్చు. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ ఇది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అన్నట్టు ఈ చికెన్ని మొత్తం డబ్బాలోకి ఎత్తిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.